శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇటీవలే పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్ను మొబైల్ యజమానులకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచంలో మొబైల్ ఫోన్ వాడకం ఎక్కువైందని, అదేవిధంగా బండిలో మర్చిపోవడం లేదా ఎక్కడైనా మొబైళ్లను దొంగతనం చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్లో గాని మొబైల్ యాప్లో కానీ నమోదు చెయ్యగలరని, దీనికోసం మొబైల్ IMEI నంబర్లు ఎంటర్ చెయ్యాలని తెలిపారు. పోలీసు నిపుణుల సహాయంతో ఏవైతే మొబైల్స్ మిస్ అయ్యాయో వాటిని వెతికిపెట్టి మొబైల్ యజమానులకు అందజేస్తున్నామని, అదేవిధంగా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న 141 మందికి వారి ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బండిలో ఉందా, పాకెట్లో ఉందా? కింద పడిపోయిందా? సరే, నెక్స్ట్ టైం జాగ్రత్తగా చూసుకోవాలి. మొబైల్స్ వరకు అప్పుడు రికవరీ చేసి ఇచ్చాము. మళ్ళీ వితిన్ 2 monthsలో మళ్ళీ ఒక 121 మొబైల్స్ వరకు మనం ఇప్పుడు రికవరీ చేస్తాం. ఇప్పుడు టోటలీ లాస్ట్ 5 monthsలో దాదాపు 270 మొబైల్ మనం రికవరీ చేసాము. కానీ రికవరీ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, మీరు అనుకున్నట్టు అంత ఈజీ కాదు. లాస్ట్ టైం ప్రజలు వచ్చినప్పుడు కూడా ప్రజలతో పాటు అది కన్వే చేయడం జరిగింది. ఇప్పుడు మీ దగ్గర ఒక మొబైల్ పోయిందని అనుకోండి, తీసుకొని వెళ్ళిపోయిన వ్యక్తి ఏం చేస్తారు, స్విచ్ ఆఫ్ చేసేస్తారు మొబైల్. అది ఎవరు తీసుకున్నారు, ఎవరి దగ్గర ఉంది, ఎవరికి తెలియదు. తర్వాత ఈ వ్యక్తి మొబైల్ని అమ్ముతారు. అమ్మిన తర్వాత ఆ సిమ్ ఎవరు ఆ సెకండ్ హ్యాండ్ మొబైల్ని తీసుకున్నారో ఆ సెకండ్ హ్యాండ్ మొబైల్లో సిమ్ వేయాలి. సిమ్ వేసిన తర్వాత మొబైల్ యాక్టివేట్ అవుతాయి. మీకు అర్థమైందా? అప్పుడు మీ దగ్గర కంప్లైంట్ తీసుకొని మనం పోర్టల్ CEIR పోర్టల్, కొంతమంది ఐడియా ఉంటుంది, రిజిస్టర్ చేస్తారు. కొంతమంది పోలీస్ స్టేషన్ వెళ్తారు. పోలీస్ స్టేషన్ వెళ్ళినా CEIR పోర్టల్నే రిజిస్టర్ చేయాలి. అప్పుడు మనకి అలర్ట్ వస్తాయి. ఓకే, మీరు ఫలానా దీంట్లో యాక్టివేట్ అయిన అలర్ట్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ నుంచి పంపించాలి. కేరళలో అలర్ట్ వస్తాయి, కర్ణాటకలో వస్తాయి, తర్వాత తెలంగాణలో, హైదరాబాద్లో రకరకాల ప్లేస్కి తీసుకొని వెళ్ళిపోతారు. ముంబై వరకు వెళ్ళిపోతాయి, ముంబై సమ్టైమ్స్ ఢిల్లీ వరకు కూడా వెళ్ళిపోతాయి. మళ్ళీ మేము కాల్ చేస్తాం, మొబైల్ ఇచ్చేయండి అప్ప, దొంగ మొబైల్ అంటే కొంతమంది తీసుకొని వచ్చి ఇస్తారు, కొంతమంది మ్యాక్సిమం ఇవ్వరు. మళ్ళీ మేమే మొబైల్ని తీసుకొని వెళ్ళడానికి మేము ఇక్కడ నుంచి పంపించాలి. మీరు 15,000 రూపాయలు మొబైల్ మేము రికవర్ చేసుకుని రావాలంటే మనకి 25,000 పడతాయి. మీకు అర్థమైందా? మీ ద్వారా సత్యసాయి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు కన్వే చేస్తున్నాం. ఓకే, మీ మొబైల్ జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ మొబైల్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.